హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ఏపీ పాలిసీ 2026 అడ్మిషన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకైతే ఏపీ అంటే కాలేజ్ వైజ్గా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏ డేట్న వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ ఎలా అంటే మీ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏ డాక్యుమెంట్ తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ జెరాక్స్ తీయండి. తర్వాత జెరాక్స్ తీసి ఉంచండి. తర్వాత మీ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, తర్వాత మీ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ మెమో, స్టడీ సర్టిఫికెట్ 4th నుంచి 10th వరకు అండ్ టీసీ, తర్వాత స్పెషల్ అంటే ఎస్టీ ఎస్సీ అంటే స్టూడెంట్లకి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తీసుకువెళ్ళాలి. జూలై 8, జూలై 11 మనకైతే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ 8 నుంచి 11 జూలై వరకు మనకైతే ఎప్పుడైనా వెళ్ళినా మనకి అదే సెల్ఫ్ రిపోర్టింగ్కి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇక సబ్మిట్ విషయానికి వస్తే మీకు నచ్చిన కాలేజెస్లో సీట్ అనేది వచ్చినట్లుగా అయితే అంటే మాకు ఈ కాలేజీలోనే చదువుకుంటాము, మేము ఈ కాలేజీలోనే చదువుతాము అంటే వేరే సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళము అనుకున్న వారు ఏంటంటే కాలేజ్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవచ్చు, పర్లేదు, ఇప్పుడైనా చేయవచ్చు. లేక మాకు ఇలాంటి బెటర్ కాలేజెస్ మాకు ఇంకా రాలేదు, సెకండ్ పేజ్కి వెళ్తాము అన్న వాళ్ళు ఏంటంటే జెరాక్స్ మాత్రం ఇస్తే సరిపోద్దండి. మోస్ట్లీ మనకి జెరాక్స్ అనేది అడుగుతారు, ఒరిజినల్స్ మాత్రం అడిగినా ఇవ్వకండి. ఎందుకంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు అంటే మళ్ళీ మీరు ఇప్పుడు సబ్మిట్ చేశారనుకో, ఫస్ట్ పేజ్లోనే సబ్మిట్ చేశారనుకో, మీకు సర్టిఫికేట్ అనేది మళ్ళీ రిటర్న్ అనేది చేయరు. సో అర్థం చేసుకోండి, కాపీస్ మాత్రమే ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.